దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కన్సల్టెన్సీస్ నేను చూశాను, చాలా బోర్డ్స్ ఫ్రీ ఫ్లైట్ టికెట్ అంటారు, ఫ్రీ 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 అని చెప్తారు. మరి అంత పెద్ద ఆఫీసెస్, ఏసీ రూమ్స్ ఇంత మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎందుకు ఫ్రీగా చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ ఎనీ సోషల్ సర్వీస్? నేను ఒక పెద్ద బోర్డు పెడతానండి, ఆ బోర్డులో ఏం పెడతానంటే ఇచ్చట స్విమ్మింగ్ నేర్పించబడును, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ స్విమ్మింగ్ అని పెడతాను. పెద్ద బోర్డు పెట్టి బ్రాకెట్లో నాకు స్విమ్మింగ్ రాదు అని పెడతాను. ఎవరన్నా చేరతారా నా దగ్గర? ఇవాళ ఈ కన్సల్టెన్సీస్ సగం పిల్లల్ని పాడు చేస్తున్నాయి. సగం కాదు, 90% పాడు చేస్తున్నాయి. వాళ్ళు ఎవరు అమెరికా మొహం చూడలేదు. చాలామంది 90% చూడలేదు. కానీ వాళ్ళు అమెరికా గురించి చెప్తారు, ఫ్రీ అని చెప్తారు. అమెరికాలో కూడా ఈ కన్సల్టెన్సీస్ బిజినెస్ ఎట్లా అంటే, ఒక పిల్లవాడిని అక్కడ చేర్పిస్తే ఆ యూనివర్సిటీ వీళ్ళకి 20%, 30% డబ్బులు ఇస్తాయి. అంటే ఒక $40,000 వాళ్ళు ఫీజు కడుతున్నారు అనుకోండి, అందులో 20% అంటే 8,000, 30% అంటే $12,000 వీళ్ళకి డబ్బులు వస్తాయి. 8,000 వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ 7 lakhs. సో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు. అదే మంచి యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్ ఏ ఒక్క పిల్లవాడి చేర్పించినా ఒక్క పైసా కూడా ఇవ్వవు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ యూనివర్సిటీ డబ్బులు ఎక్కువ ఇస్తాయో ఆ యూనివర్సిటీస్ అద్భుతం అని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. వీళ్ళ సమయం కరిగిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, అరే యూనివర్సిటీ అంత మంచిగా లేదు, అది కాదు ఇది కాదు అని తెలుస్తుంది. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏమిటంటే ఈ కన్సల్టెన్సీస్ మాటలు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసి అక్కడికి వెళ్ళండి, అమెరికా వెళ్ళండి. అంతేగాని కన్సల్టెన్సీస్ మాట తీసుకొనేసేసి ఆ యూనివర్సిటీస్కి వెళితే అక్కడ కనీసం ఇక్కడ గుంటూరులో ఉన్న కొన్ని కాలేజ్ లైక్ ఆర్వీఆర్ కాలేజ్, లేకపోతే హైదరాబాద్ సిబిఐటి సంథింగ్, దీస్ కాలేజెస్ ఆర్ 1000 times better than those colleges. I can say 100% these colleges are 1000 times better than those colleges. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంకేమిటి, వాళ్ళకి 8 లక్షల రూపాయలు వచ్చేటప్పుడు ల్యాప్టాప్ ఫ్రీ ఇస్తారు, 50,000 రూపాయలు, లేకపోతే ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీ ఇస్తారు సంథింగ్. ఎందుకు ఆలోచించట్లేదు ఈ స్టూడెంట్స్? ఎందుకు ఫ్రీ 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 ఇస్తున్నారు వీళ్ళు? దేశసేవ చేస్తున్నారా వాళ్ళు? ఏమి చేయట్లేదు కదా. మనకేంటంటే ఒక క్రేజీ వర్డ్ ఫ్రీ అనేటువంటిది ఒక క్రేజీ వర్డ్. ఎప్పుడైతే ఫ్రీగా ఇవ్వటము, ఫ్రీగా తీసుకుంటున్నాము అనేటువంటి పరిస్థితికి వెళితే అది మనం ఎవరూ ఏమీ చేయలేము. నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, ఎవరన్నా ఒక రోడ్డు మీద మధ్యలో ఆపి మీ ఒక కప్పు కాఫీ నాకు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కప్పు కాఫీ ఇస్తే నేనేం చెప్తానో తెలుసా? హే, డూ యూ థింక్ దట్ ఐఎమ్ ఏ బెగ్గర్? వై యు ఆర్ గివింగ్ కాఫీ? ఇఫ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఓకే, ఇఫ్ యు ఆర్ మై రిలేటివ్ ఇస్ ఓకే, వై యు ఆర్ గివింగ్? ఎందుకు మన వాళ్ళు ఫ్రీ గురించి ఆలోచిస్తున్నారో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు. నేను యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్కి వెళ్ళాలి, చెప్పండి ప్రాసెస్. వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్ వీళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వదు. సో కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ రియలైజ్ అవ్వండి. ఫ్రీ అనే పదం వదిలేయండి. ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్కి వెళ్ళండి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. లాస్ట్ 3 yearsలో వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి, ఇవి మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రైట్ పర్సన్ని చూస్ చేసుకోండి. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యు నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. If you are not at right guru, whatever you are doing is wrong. సో కాబట్టి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోయేసేసి మాత్రం బాధలు పడద్దు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హౌ స్ట్రగుల్ దే ఆర్ రైట్ నౌ. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు ట్రంప్ అది మార్చారు. ట్రంప్ ఇప్పటి వరకు ఒక్క రూల్ మార్చలేదు. స్టూడెంట్స్ వరకు ఒక్క రూల్ మార్చలేదు. ఉన్న రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతే. ఉన్న రూల్స్ని కొంచెం టైటన్ చేస్తున్నారు అంతే. సో కాబట్టి ట్రంప్ ఇంత జరిగినా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఒక్క మాట మాట్లాడట్లేదు. ఎందుకో తెలుసా? మీ ఇంటికి ఎవరు రావాలో మీరు డిసైడ్ చేసుకుంటారు. అమెరికాలోకి ఎవరు రావాలో అమెరికా డిసైడ్ చేసుకుంటుంది, వేరే వాళ్ళు డిసైడ్ చేయరు.
సో కాబట్టి మిమ్మల్ని అమెరికా రావద్దని నేను చెప్పట్లేదు. వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, కష్టపడండి. సోషల్ మీడియాకి వెళ్ళిపోయేసేసి నేను అమెరికా వస్తున్నాను, నాకు ఉద్యోగం కావాలి, నేను అమెరికా వస్తున్నాను, ఇలాంటివన్నీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ మానిటర్ అయిపోతున్నాయి. ఈరోజు ఎన్ని వీసాలు క్యాన్సిల్ అవుతున్నాయో, ఎన్ని వీసాలు రిజెక్ట్ అవుతున్నాయో మీకు తెలియదు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. వీటన్నిటికీ కారణం ఏంటంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ అనేటువంటిది లేదు. వాళ్ళకి ఒకే ఒక ఎజెండా, అమెరికా వెళ్ళాలి లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలి అనేటువంటి ఒక కామన్ ఎజెండాతో పనిచేస్తున్నారు. నేను వాళ్ళని అడిగేది ఒకటే ఒక క్వశ్చన్, అమెరికాలో ఉద్యోగం చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఒక్కటి చెప్పండి చాలు. ఆ ఒక్కటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే మీరు డెవలప్ అయినట్టే. థ్యాంక్ యూ.